హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. సో ప్రత్యేకంగా ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తం, వచ్చే ఎన్నికల్లో గెలిచేది బైరాసానే, బైజాపాది అనువాద సిద్ధాంతం కావాలనే మహిళల బిల్లు విగిపోయేలా చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ మినహా మిగతావి రద్దు, ముఖాలు చూసి టికెట్లు ఇచ్చేది లేదు, పక్షం రోజుల్లో సభ్యత్వ నమోదు, తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ సైన్యాన్ని తయారు చేద్దాం, బైరాస పార్టీ రథోత్సవం ముగింపు కార్యక్రమంలో కేసీఆర్ పిలుపు. సో ప్రత్యేకంగా ఈ సమావేశానికి బైరాస మెంబర్లందరూ కూడా హాజరైన పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. సో వారి మాటలో మెయిన్లీ కేసీఆర్ రీసెంట్ గా జగిత్యాల సభలో కూడా పాల్గొని ఇదే విషయాన్ని క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నించారు. అండ్ దాంతోపాటు ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ నుంచి తిరిగి బీఆర్ఎస్ కి వచ్చిన జీవన్ రెడ్డి గురించి కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ కార్యక్రమానికి హాజరవడంతో పాటు బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి మొత్తం అందరికీ కూడా జీవన్ రెడ్డిని పరిచయం చేయడం అయితే జరిగింది. సో ప్రధాన కార్యదర్శిగా ఆయన కూడా ఆయన యొక్క పనులు ఖచ్చితంగా మేము వినియోగించుకుంటామని, జీవన్ రెడ్డి యొక్క అవసరం ఇప్పుడు బీఆర్ఎస్కి ఎంతో ఉందని ఆయన మాటలో తెలియజేస్తూ కాంగ్రెస్ ఈ 2.5 సంవత్సరాల్లో మొత్తం తెలంగాణనే కిందకి అనగదొక్కిందని, సో ఖచ్చితంగా నాశనాన్ని చూసిందని మాట్లాడారు. సో అన్ని సమకూర్చి ఈ 10 సంవత్సరాలు ఎంతో అద్భుతంగా తయారు చేసుకుంటూ వచ్చిన తెలంగాణ పూర్తిగా నాశనం అయ్యే పొజిషన్లో కాంగ్రెస్ పెట్టిందని, ఇచ్చిన గ్యారంటీల్ని నెరవేర్చడం పక్కన పెడితే పేదవారి యొక్క కడుపు కొడుతుందని, రైతుల్ని నాశనం చేస్తుందని, కనీసం వాళ్ళు పండించిన పంటకి సరైన లాభం కూడా తీసుకురాలేకపోతుందని చెప్పేసి బీఆర్ఎస్ నేత మెయిన్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అయితే చెప్పుకొచ్చారు. అండ్ దానికి సంబంధించిన వ్యాఖ్యలు అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. సో బైరాస పార్టీ రథోత్సవ సందర్భంగా తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన ముగింపు వేడుకలకు కేసీఆర్ ప్రత్యేకంగా హాజరయ్యారు. అలాగే ఎర్రవల్లి నుంచి ముందుగా బంజారా హిల్స్ లోని నందినగర్ నివాసానికి, అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయనకు పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి పుష్పగుచ్చాన్ని ఇచ్చి స్వాగతం పలికారు. అలాగే ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు. అనంతరం బైరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల పార్టీలో చేరిన జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని పరిచయం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని చెప్పారు. సమావేశానికి హాజరైన పార్టీ నేతల నుండి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత కేసీఆర్ ప్రసంగించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం రైతులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, అండ్ మహిళల రిజర్వేషన్ల బిల్లు గురించి సంబంధించి కానీ బీజేపీ కూడా ఇందులో అన్యాయం చేయడానికి పాల్పడిందని, సో ఇదంతా కపట నాటకం అని ఆయన మాటలో అయితే తెలియజేశారు. సో ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేస్తుంది అన్యాయపు మూర్ఖపు పాలన అని చెప్పేసి తన మాటల్లో తెలియజేసుకుంటూ వచ్చారు. సో మళ్ళీ తిరిగి కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని ఆయన మాటలో అయితే చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు కాంగ్రెస్ లో ఉండి తన పాలనకి వాల్యూ లేకుండా చేసుకొని, సో తన పనులకి వాల్యూ లేకుండా చేసుకున్న జీవన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ లోకి రావడం ఖచ్చితంగా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఖచ్చితంగా జీవన్ రెడ్డి ఇకపై చేయబోయే పనులు బీఆర్ఎస్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాయని, కాంగ్రెస్ ఏది పోగొట్టుకుందో ఖచ్చితంగా తెలిసేలా చేస్తామని తన మాటలో అయితే తెలియజేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ వ్యాఖ్యలు హైలైట్ గా నిలుస్తున్నాయి. మరి దీనిపై కాంగ్రెస్ నేతలు ఎంతవరకు రియాక్ట్ అవుతారు? దీనికి రేవంత్ రెడ్డి మాటకి ఇంకో సమాధానం ఇచ్చే పరిస్థితి నెలకొంటుందా? ఈ విషయాలన్నీ తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.